అర్జున్ ఐటీ టెక్నాలజీ. నా పేరు వంశీకృష్ణ. హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను పైథాన్ కెరీర్గా చూస్ చేసుకోవచ్చా లేదా అనేది నన్ను చాలామంది అడుగుతున్నారు. ఎవరైనా పైథాన్ డెవలప్మెంట్ అనేది నేను కెరీర్గా చూస్ చేసుకుంటాను, నేను ఫ్రెషర్ అండి, నా ఫ్రెషర్గా పైథాన్ డెవలప్మెంట్ కావాలి, రీసెంట్గా నాకు బీటెక్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, మా కాలేజీలో నాకు పైథాన్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి నేను కెరీర్గా పైథాన్ చూస్ చేసుకోవాలనుకుంటున్నాను, పైథాన్ ఎలా ఉంటుందో అని నన్ను చాలామంది అడుగుతున్నారు. నేను ఈ వీడియోలో మీకు పైథాన్ అంటే ఏంటి, పైథాన్ వల్ల ఏమేమి జాబ్స్ ఉంటాయి, మనం పైథాన్లో ఏం నేర్చుకుంటే ఎక్కువ జాబ్స్ వస్తాయి అనేది కంప్లీట్గా మనం ఈ వీడియో చూద్దాం. చాలామంది సార్ నేను పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకుంటాను అని అడుగుతారు. చాలామంది చేస్తున్న మిస్టేక్ ఇది. ఎందుకంటే పైథాన్ ఫుల్ స్టాక్ అంటే మనకి వెబ్ డెవలప్మెంట్ కింద వస్తుంది. ఇప్పుడు మనం జావా ఫుల్ స్టాక్ నేర్చుకున్నా, .NET ఫుల్ స్టాక్ నేర్చుకున్నా, పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకున్నా, ఇవన్నీ మనకి వెబ్ డెవలప్మెంట్ కిందకు వస్తాయి. ఎందుకంటే మనం ఏదైనా ఒక ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ కానీ, మింత్రా కానీ, లేక బ్యాంకింగ్ అప్లికేషన్స్ కానీ, ఇవన్నీ వెబ్ అప్లికేషన్ కిందకు వస్తాయి. ఒకవేళ మీరు వెబ్ అప్లికేషన్ సైడ్ డెవలప్ చేయాలన్నా, మీరు ఫ్రెషర్గా కెరీర్ స్టార్ట్ చేయాలన్నా చాలామంది ఎక్స్పెక్ట్ చేసేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మీరు లాజికల్గా ఎలా ఆలోచిస్తున్నారో ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి మీరు కెరీర్ అనేది వెబ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలనుకుంటే కంపేర్ టు పైథాన్ ఫుల్ స్టాక్తో పోలిస్తే .NET ఫుల్ స్టాక్ కానీ లేదా జావా ఫుల్ స్టాక్ కానీ చూస్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకనంటే పైథాన్ ఇప్పుడు మార్కెట్లో డిమాండ్ ఎందుకు వచ్చింది అని అంటే పైథాన్ మార్కెట్లో ఎందుకు హై డిమాండ్ ఉందంటే ఇక్కడ నేను 2గా స్ప్లిట్ చేస్తున్నాను. పైథాన్ మనం 2 వేస్లో ఉపయోగించవచ్చు. ఒకటి పైథాన్ ఫుల్ స్టాక్, లేదా ఇంకోటి మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్లో ఎక్కువ ఇచ్చేస్తాం. ఎందుకు పైథాన్ పాపులర్ అయిందంటే ఎక్కువగా మిషన్ లెర్నింగ్లో కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్లో ఎక్కువ వాళ్ళు యూజ్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్. కాబట్టి మీరు ఎప్పుడైతే ఈ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ సైడ్ మీరు మూవ్ అవ్వాలనుకుంటే యూ కెన్ గో టు ద పైథాన్. అలా కాకుండా సార్ నేను వెబ్ అప్లికేషన్ సైడ్ మూవ్ అవ్వాలనుకుంటాను అంటే ఆల్రెడీ మనకి ఎప్పటి నుంచో మార్కెట్లో .NET ఉంది, జావా ఉంది. కాబట్టి మీరు వెబ్ అప్లికేషన్ సైడ్ అయితే దిస్ 2 టెక్నాలజీస్ వెరీ గుడ్. అలా కాకుండా సార్ నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుందాం అనుకుంటాను, లేదా మిషన్ లెర్నింగ్ నేర్చుకుందాం అనుకుంటాను, లేదా డేటా సైన్స్ నేర్చుకుందాం అనుకుంటాను, అలాంటి వాళ్ళకి పైథాన్ ఈజ్ ఏ గుడ్ చాయిస్ టు గో ఫర్ ఇట్. కాబట్టి ఇక్కడ చాలామంది కాలేజీలో పైథాన్ ఉంది కదా అని చెప్పేసి వాళ్ళకి వెబ్ ఫుల్ స్టాక్ అంటే ఏంటో తెలియదు, మిషన్ లెర్నింగ్ అంటే ఎటు సైడ్ వెళ్ళాలో తెలియకుండా ఓకే బ్లైండ్గా కోర్సెస్ నేర్చుకుంటున్నారు. కాబట్టి ఎవరైనా సరే మీరు ఒక కోర్స్ నేర్చుకునే ముందు ఈ కోర్స్ని మనం ఎక్కడ ఇచ్చేస్తాం, వేట్లో ఎక్కువ ఇచ్చేస్తాం ముందు తెలుసుకోండి. దాని తర్వాత ఆ కోర్స్ నేర్చుకోవాలా లేదా మీరు డిసైడ్ అవ్వండి. అలా కాకుండా సార్ మా కాలేజ్ డేస్లో మాకు పైథాన్ ఉంది కాబట్టి మేము పైథాన్ నేర్చుకుంటున్నాము, సార్ మా కాలేజీలో జావా ఉందా జావా నేర్చుకుంటాం. అలా కాకుండా బయట మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఏ టెక్నాలజీస్ ఎక్కువ డిమాండ్ ఉందో మీరు తెలుసుకోండి. సార్ చాలామంది ఇన్స్టిట్యూట్లో ఏం చేస్తున్నారంటే వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళ దగ్గర పైథాన్ టీచర్స్ ఉన్నారు కాబట్టి స్టూడెంట్స్ మీద బ్లైండ్గా పైథాన్ ఫుల్ స్టాక్ అని రుద్దేస్తున్నారు. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీ కెరియర్ అనేది ఓకే నేను ఏఐతో స్టార్ట్ చేయాలి, లేదా డేటా సైన్స్తో స్టార్ట్ చేయాలి, లేదా డేటా అనలిస్ట్ సైడ్ మూవ్ అవ్వాలి అనుకుంటే యూ కెన్ గో టు ఫర్ ద పైథాన్. అలా కాకుండా నేను వెబ్ అప్లికేషన్ సైడ్ మూవ్ అవ్వాలంటే మనకి ఏదర్ జావా కానీ లేదా .NET కానీ మీరు చూస్ చేసుకోవడం చాలా బెటర్. కాబట్టి మీరు వెబ్ అప్లికేషన్స్కి మిషన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ కంపేర్ చేయదండి, ఇది కంప్లీటెడ్ డిఫరెన్స్. ఎందుకంటే మనకు పైథాన్ ఫుల్ స్టాక్ వెబ్ అప్లికేషన్ కూడా ఉంది, కానీ కంపేర్ టు పైథాన్తో పోలిస్తే ఎక్కువ ఓపెనింగ్స్ జావా కానీ .NET కానీ ఎక్కువ ఓపెనింగ్స్ ఉన్నాయి. ఒకవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ లేకపోతే ఎవరు పైథాన్ ఇచ్చారు. ఎందుకు హై డిమాండ్ పైథాన్ అంటే బికాస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ వీటికి ఎక్కువ ఇచ్చేస్తారు కాబట్టి చాలామంది పైథాన్ నేర్చుకుంటున్నారు. అలా కాకుండా నేను వెబ్ అప్లికేషన్ సైడ్ మూవ్ అవ్వాలి అనే ఇంటెన్షన్ మీకు ఎవరికైనా ఉంటే యూ కెన్ ఫీల్ టు గో ఫర్ జావా ఆర్ .NET. ఈ రెండింటి మీద మార్కెటింగ్ బాగా ఉంది. ఎందుకంటే ఇవి బయట వెబ్ అప్లికేషన్లో ఆల్రెడీ ఎప్పటి నుంచో వీటి మీద యూజ్ చేస్తున్నారు కాబట్టి పైథాన్ అనేది
పైథాన్ ఫుల్ స్టాక్ అనేది మీరు నేర్చుకోవడం బ్లెండర్ మిస్టేక్. అలా కాకుండా పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని దాన్ని మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా డేటా అనలిస్ట్ ఆ డేటా సైన్స్ మూవ్ అవ్వాలనుకుంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ టు గో ఫర్ ద పైథాన్. అలా కాకుండా పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకుంటానంటే మీరు చేస్తున్న మిస్టేక్ అండి. బయట కాల్స్ లేవు, తర్వాత మీరే బాధపడాల్సి వచ్చింది. దీన్ని బట్టి నేను సజెస్ట్ చేసేది అంటే బిఫోర్ టేకింగ్ ద కోర్స్ యూ కెన్ ఆస్క్ మల్టిపుల్ పీపుల్స్, టేక్ ద ఒపీనియన్. అంటే సార్ మా బావ ఇలా చెప్పాడు, లేదా మా ఫ్రెండ్స్ ఇలా చెప్పారు, మా రిలేటివ్స్ ఇలా చెప్పారు కాదండి. మీరు మార్కెట్లో బయట ఎలా ఉందో దాన్ని బట్టి మీరు వెళ్ళండి. ఎందుకంటే మన కెరీర్ అనేది స్టడీకి ముందు ఆఫ్టర్ స్టడీ అనేది ఉంటుంది కాబట్టి స్టడీ తర్వాత మన లైఫ్ అనేది ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది, న్యూ లైఫ్ అనేది. దాన్ని బట్టి మీరు మీ కెరీర్ ఎలా చూజ్ చేసుకోవాలనేది మీ చేతుల్లో ఉంటుంది. కొంత టైం తీసుకున్నా పర్లేదు, కానీ బెస్ట్ కోర్సెస్ చూజ్ చేసుకుని మూవ్ అవ్వండి. అంతేగాని తొందరపడి సార్ మా ఫ్రెండ్ ఆ కోర్స్ జాయిన్ అయింది నేను జాయిన్ అవుతాను అలా కాకుండా బయట మార్కెట్లో ప్రజెంట్ మార్కెట్లో ఫ్రెషర్గా ఓపెనింగ్స్ లేవు, నేను కాదు అని చెప్పట్లేదు. కానీ ఒకవేళ నేను నేర్చుకున్న కోర్స్ తర్వాత ఫ్యూచర్లో ఉంటుందా లేదా, దాని మీద కాల్స్ ఉంటాయా లేదా అనేది ఖచ్చితంగా 1-2-3 సార్లు మల్టిపుల్ ఒపీనియన్స్ తీసుకోండి. తర్వాత ఆ సబ్జెక్ట్ని ఫోకస్ చేయండి. మీరు ఎప్పుడెప్పుడు సబ్జెక్ట్ని ఫోకస్ చేస్తారో మీ కెరీర్ అంత లాంగ్ టర్మ్ వెళ్తుంది. థ్యాంక్ యూ.